బ్రో నమస్తే బ్రో. నమస్తే బ్రో. సో ఇప్పుడు పోసాని కృష్ణమురళి నాకు హార్ట్ అటాక్ వచ్చిందని ఈ విధంగా హాస్పిటల్కి వెళ్ళడం ఇదంతా కూడా చేస్తున్నాడు కదా, చాలా మంది ఇది డ్రామాలు మాత్రమే అంటున్నారు, మీరేమంటారు? ఖచ్చితంగా డ్రామాలే అవి. ఆ రాజాకు హార్ట్ అటాక్ కావాల్సింది, డైరెక్ట్ పైకి పోలవాడు. అంటే కొంతమంది నిజంగా రావచ్చు కదా భయంతో అనే విధంగా అంటున్నారు, మరి నిజం అనుకోవచ్చా? అతనికి హార్ట్ స్ట్రోక్ ఒకటే కదా రావాల్సింది, అతనికి అన్నీ రావాలా. హార్ట్ స్ట్రోక్ రావాలా, షుగర్ రావాలా, బీపీ రావాలా, క్యాన్సర్ రావాలా, భూమి మీద లేని కరోనా కూడా రావాలా వానికి. ఎందుకంటున్నారంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మూవీస్ కథ పక్కన పెడితే వ్యక్తిగతంగా చాలా మంచోడు. ఆయన ఎంత మంచోడో అది అందరూ తెలిసిన విషయమే. ఇంకోటి ఏమంటే ఆయనను వ్యక్తిగతంగా విమర్శించవచ్చు కానీ తిట్టకూడదు. వ్యక్తిగతంగా విమర్శించడమే తప్పు. విమర్శించే కథ పక్కన పెడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టినాడు. ఆ తిట్టిన మాటలని మీరు విన్నారు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరు సినిమా ఇండస్ట్రీ చెందిన వాళ్ళే కదా, మరి ఒకవేళ దయతలిసి ఏమన్నా క్షమించే అవకాశం ఉందంటారా? బ్రో నువ్వు దయదలుస్తావు వాడిని, దయదలుసావు కదా, ఎవరు దయదలుసరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు సేమ్ ఒకటే, వేరు వేరేం కాదు. మా ఇంట్లో వాళ్ళని తిడితే ఊరుకుంటాము, ఊరుకోం కదా. ఇప్పుడు వైట్ ఇంట్లో అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఒక దయగుణం కలిగిన వ్యక్తి కదా, ఖచ్చితంగా. ఒకవేళ ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు పొలిటీషియన్ లో ఒక 40 years కింద నుంచి చూసుకుంటే రాజకీయాల్లోకి వచ్చి కూడా రాజకీయాల్లో ప్రభుత్వ డబ్బును తిన్న వాళ్ళు కూడా 10 రూపాయలు పెట్టాలంటే పెట్టలేని ఆలోచనలో ఉండే వాళ్ళు ఏ ప్రభుత్వంలో లేనప్పటికీ రైతులకు చేసినాడు. మీరు ఇంకా ముందు వీడియో చూస్తే ఏదో ₹1 ఏదో ఒకప్పుడే ఇచ్చినాడు. అట్లా ఎవరున్నారు? అంత మంచి మనసు ఉంది కాబట్టి ఒకవేళ క్షమించొచ్చేమన్న విధంగా నిజంగా క్షమించొచ్చా? మరి ఆయన క్షమించాడు, ఎందుకంటే చెప్పినాడు కదా ముందే రోడ్డు మీద నిలబెడతా అని. నిలబెడతాడు కూడా. సో ఇప్పుడు ఈయనని అరెస్ట్ చేయడానికి ఒక 3 జిల్లాలకు సంబంధించిన పోలీస్ స్టేషన్లు అందరూ కూడా ఎగబడుతున్నారు. అవును, నేను అరెస్ట్ చేస్తాను. అసలు ఈయన పరిస్థితి ఏమవుతుండొచ్చు ముందు? మీరు చెప్పింది నిజం కావచ్చు, హార్ట్ స్ట్రోక్ నిజంగా రావచ్చు. మీరు చెప్పినది హార్ట్ స్ట్రోక్ నిజంగా రావచ్చు. ఇంకోటి ఏమంటే ఇప్పుడు ప్రభుత్వాలు శాశ్వతం కాదు, మనుషులు శాశ్వతం. ఎందుకంటే ఒక ఇండస్ట్రీలో ఉన్నారు, ఆయన మూవీస్లో ఈయన నటించాడు, అందులో ఇండస్ట్రీ ఉప్పు తిన్నాడు అంటాం కదా. వాస్తవంగా చెప్తే ఉప్పు తిన్నాడు తోటి కళాకారుని అలా అవమానించకూడదు కదా. ఈరోజు జగన్ లేడు, బోరుగడ్డ అనిల్ పరిస్థితి ఏమైంది? నీళ్ళు దాపుతున్నారు జైల్లో, వీని కూడా దాపుతారు. వీడని మనం కూడా అనకూడదు, వీడు చేసిన పనులు బట్టి అనాల్సి వస్తుంది. కాబట్టి చాలా తప్పు, పవన్ కళ్యాణ్ అలా తిట్టడం చాలా తప్పు. ఆ తప్పుకు తగిన శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. బ్రో హాయ్. బ్రో హాయ్, నమస్తే. పోసాని కృష్ణమురళి పేరు వింటున్నావు కదా బాగా? వింటున్నా, లోపల వేసిరు కదా. అయితే ఆయన నాకు హార్ట్ అటాక్ వచ్చిందని, హెల్త్ బాగాలేదని కొన్ని మాటలు చెప్తున్నాడు, అన్ని కూడా డ్రామాలు అంటున్నారు చాలా మంది, నువ్వేమంటావు? ఏమో గుబులు పడ్డాడేమో లోపలికి పోగానే. అంటే అమ్మ చుట్టుముట్టు గోడలు గిట్లుంటాయా, అరే ఎలకలు గిట్లు వస్తున్నాయేమో, అరే నీ అమ్మ బాత్రూమ్ కుండీలు గిట్లున్నాయా అని చెప్పి జర డల్ అయి ఉంటాడు. అందుకోసమనే హాస్పిటల్కి వచ్చిన, అంతేగాని వేరే ఏం లేదు. మరి ఇప్పుడు ఆయనకు ఇంకా ఎక్కువ శిక్ష, జీవితాంతం కూడా శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు. జీవిత ఖైదు అయ్యేంత ఏం లేదు కానీ, కాకపోతే ఒకటి ఏంటంటే ప్రశ్నించే గొంతును నొక్కేయడం తప్పు. ఇంకోటి ఒక ప్రభుత్వం తరఫున ఉన్నప్పుడు దాని లెక్కలు ఎట్లుండాలంటే ఒక మనిషి మాట్లాడేటప్పుడు దాన్ని బట్టి బదిలేయాలి, అలాంటివి చేయాలి. కానీ అమ్మలని పిల్లలని అనడం అది మాత్రం 100% తప్పు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈయన ఇద్దరు కూడా సినిమా రంగమే కదా, మరి క్షమించే అవకాశం ఉందంటారా పవన్ కళ్యాణ్ గారు ఈయనని? ఇప్పుడు క్షమించడం అవి ఇవి కాదు, అక్కడ న్యాయస్థానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్తాడు? ఆయన ప్రజా సేవకుడు, ప్రజలకు ఏం చేయాలో అవి మాత్రమే చేస్తాడు, అంతే. మిగతా మొత్తం కోర్టులో జడ్జి గారు వాళ్ళు చెప్తారు. మరి ఆయనకు బెయిల్ తీసుకురానికి పొన్నవాళ్ళు సుధాకర్ మస్తు విధాలు ట్రై చేస్తున్నాడు, మరి బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? ఎన్ని విధాలుగా ఎట్లా చూసినా కానీ న్యాయస్థానం చెప్పేదాకా ఎవరు ఏం చేయలేరు. ఓకే సార్, నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఏవైతే నాకు హార్ట్ అటాక్ అని, హెల్త్ బాగాలేదని మాటలు చెప్తున్నాడో అన్ని కూడా డ్రామాలు అని అంటున్నారు. సో ఇంకా వైసీపీ డ్రామాలు మానలేదనే విధంగా కూడా అంటున్నారు. సో అది నిజం అనుకోవచ్చా? అసలు వైసీపీ పార్టీయే డ్రామా పార్టీ, డ్రామా కంపెనీ. అది చిన్న పార్టీ కాదు, అది డ్రామా కంపెనీ. వీడు ఎంత నీచంగా పవన్ కళ్యాణ్ గారిని, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎంత నీచంగా తిట్టాడు. సమాజం హఠాత్తుగా తలదించేసుకుంది ఆ రోజు. హఠాత్ పరిణామం. అసలు ఇంత నీచంగా కూడా తిడతారా ఈ రాజకీయ నాయకులు అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్న రోజు అది. అదొక బ్లాక్ డే. అలాంటి వ్యక్తి జైలుకి వెళ్ళాడు. కాకపోతే అధికారం అడ్డు పెట్టుకుని అప్పుడు వాళ్ళు కాపాడారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన మరి తొక్కుతారు పేకమే కాలేసి. ఇప్పుడు మనిషిగా బ్రతకాలి, మనిషికి కొన్ని విలువలు ఉంటాయి, మానవత్వం ఉంటుంది. మానవత్వం మరిచి ఎవరు ప్రవర్తించినా
వాడికి సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తారు ప్రజలు. అలాగే వీడు దొరికాడు, వీడు ఒక డ్రామా కంపెనీ వాడు. ఆ డ్రామా కంపెనీ వాడు దొరకకపోతే ఏం చేస్తాడు మరి? అలా బాసు పెద్ద డ్రామాగా కోడికత్తని అదని ఇదని చిన్న అన్నని ఇలాంటివన్నీ డ్రామాలు ఆడి అప్పట్లో సింపతితో గెలిచాడు. 101 సీటు ఇచ్చారు ప్రజలు. కానీ అది మరిచి ఇప్పుడు ఎవరైనా ఒకసారి గెలిచిన తర్వాత కక్ష రాజకీయాలు చేయకూడదు. తప్పు చేసినోడికి ఎప్పటికైనా శిక్ష తప్పదనుకోండి, కానీ వీడు చేసిన తప్పు అంత ఇంత తప్పు కాదు. కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని నీచాతి చిరంజీవి గారికి అసలు సంబంధమే లేదు, పవన్ కళ్యాణ్ గారికి అసలు సంబంధమే లేదు. చిరంజీవి గారిని ఉచ్చరిస్తూ అన్నాడు వాడు. చిరంజీవి అంటే మహానుభావుడు. అలాంటి వ్యక్తిని ఉచ్చరించి చిరంజీవి గారు మీ తల్లి మీ చెల్లి అని అన్నాడు. కొడుకుని పండబెట్టి తొక్కాల. అది జరగలేదు ఆ ప్రభుత్వంలో. ఇప్పుడు పున్నవోలు చాలా విధాలు ట్రై చేస్తున్నాడు బెయిల్ తీసుకురావడానికి. మరి ఆయన చేసే ప్రయత్నాలు ఫలిస్తే అనుకోవచ్చా? ఎందుకు అన్ని సెక్షన్లు ఉన్నాయి కదా వాడి మీద. ఒక చోట కదా, ఒక చోట కాదు కదా కేసు పెట్టింది. బాధపడిన ప్రతి అభిమాని కేసు పెట్టాడు. కేసు పెట్టినప్పుడు మరి ఈ కొన్ని కేసులన్నీ ఈ కూలంకషంగా పరిశీలించడానికి జడ్జి గారికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం తర్వాత టీవీ మన మీడియాలో వచ్చినటువంటి వార్తలు అన్నీ చూసుకుని అన్నీ చేసుకుని బెయిల్ ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏ సెక్షన్కి ఎలా ఇవ్వాలి జడ్జి గారికి తెలుస్తుంది. ఈ పొన్నవోలు పిల్లి గంతులేసినా పని జరగదు. పొన్నవోలు అనే పిల్లి గంతులేసినా పని జరగదు. ఎందుకంటే పెట్టిన సెక్షన్స్ చూసుకోవాలి ఫస్ట్. అంత చదువుకున్నాడు, లాయర్ వృత్తి చాలా సంవత్సరాలు చేస్తున్నాడు, తెలియదు ఆయనకి. ఒకసారి ఆ రకంగా తిడితే పొన్నవోలు కూడా ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నాడు కదా. ఒరే విధవ ఇది తప్పురా అని చెప్పుంటే ఆ రోజు నువ్వు ఈ రోజు మాట్లాడడానికి అర్హుడివి. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటేనే చాలా మందికి సాయం చేసి జాలి గుణం కలిగిన వారు. సో ఇప్పుడు ఆయన సినిమా రంగం చెందిన వాళ్ళు, ఈయన కూడా సినిమా రంగమే కదా. ఒకవేళ దయతలిచి ఏమైనా క్షమించే అవకాశం ఉందంటారా? చిచ్చిచి అలాంటి వ్యక్తిని క్షమించకూడదు, అసలు పట్టించుకోకూడదు. ఆయన కక్ష ఉండదు, కానీ మాకు కక్ష ఉంటుంది కదా అభిమానులుగా. అభిమానులకి చాలా కక్ష ఉంటుంది. క్షమించడం పెద్ద నేరం వాడిని. అసలు అలాంటి బూతులు ఎందుకు తిడతారా? మన కుటుంబాల్లో మనం తిడితే ఏం చేస్తాం? కత్తెచ్చి పొడిచిపారేస్తాం. మనల్ని ఎవడన్నా ఆ రకంగా తిట్టారనుకో ఏం చేస్తాం? అలాంటి భయంకరమైన బూతులు తిట్టినోడికమ్మా బెయిల్ ఎందుకు వస్తుంది? బెయిల్ రాదు. ఒకవేళ బెయిల్ వచ్చినా కొంత సమయం పడుతుంది. అంటే మరీ బెయిల్ రాకుండా పోదు, కొంత సమయం పడుతుంది.